అవుతుందో లేదో. హైదరాబాద్ పట్టణం అంటే శీతం ట్రాఫిక్, ఎప్పుడు చూడు బుర్ర బుర్ర పోతూనే ఉంటాయి బండ్లు. పొద్దుగాల 6-7 గంటలకు జర్రంత పర్లేదు కానీ 8-9 అయిందంటే గంటల ఖవానం ఇరకపోవాల్సిందే. బండ్ల పొగ చేయంగా ముక్కులు కూడా పనిచేయ్యాయి. రోజుకు పట్నంలో గాలి మస్తు ఖరాబ్ అవుతుంది. ఆగో ఈ ముచ్చట కనిపెట్టిన తెలంగాణ సర్కారు పొగరాని బండ్లను తెచ్చిందట. ఇక చూడు రిగ్గా బండ్లు ఎట్లున్నాయో. రైట్, కూకట్పల్లిలో కొత్త బస్సులను చాలు చేసిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. బుధవారం పొద్దుగానే పోయిన మంత్రి సారు కొత్తగా తెచ్చిన 60 కరెంటు బస్సులను జెండా ఊపి రైట్ అన్నాడు. అంతకంటే మొదలు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సార్తో కూడి బండ్లకు పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిండు. ఇక్కడ బస్సులు సుతా మంచిగా పూలదండలు వేసుకొని కొత్త పెళ్లి పిల్లలే మంచిగా సింగారించుకున్నాయి. ఇక కొత్తగా చాలైన బండ్లే ఎవరైనా ఓ పాలి అటు ఇటెక్కి తిరుగుతుంటారు కదా. అగో అట్లనే మంత్రి సారు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సారు ఇంకా కడుమ అధికారులంతా ఓ మలక రౌండ్ వేసి వచ్చిర్రు. టికెట్లు కింద తీసుకున్నారట. అటు వెనుక ఆయనే పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు మంత్రి. కార్మికుల కృషి వల్ల ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 నాడు ప్రవేశపెట్టినటువంటి ఉచిత మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యం ఈరోజు దాదాపు 310 కోట్ల మంది మహిళలకు ఇప్పుడు వినియోగం చేసుకోవడం జరిగింది. దాదాపు 10,500 కోట్ల రూపాయల లాభం వారికి ఈరోజు జరిగిందంటే ఘనత కృషి నా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకి తప్పుతుందనే మాట సందర్భంగా మనం చేస్తాం. పట్నంలో జనసంచారం రోజుకి ఎక్కువ అవుతుంది. ఎన్ని బస్సులు వేసినా సుతా చాలా గర్ది మోపైంది. అందుకే జనం తిప్పల తీర్చాలే, అదిగిన కాలుష్యం కాకుండా చూడాలని చెప్పి మొత్తం 500 కరెంటు బస్సులు దించిరట సర్కారోళ్ళు. అందులో కంటోన్మెంట్, హెచ్సియు, రాణిగంజ్, మియాపూర్, ఆయత్నగర్ డిపోలకు 440 బస్సులు ఇస్తే ఆఖరి ధరకు మిగిలిన 60 బస్సులను కూకట్పల్లి డిపోకి ఇచ్చిర్రు. అంతేకాదు ఇప్పుడిన్ని మొత్తం 2200 బస్సులు పట్నంకు పట్టుకొచ్చే ఎగుమతి చేస్తున్నాం. గాలి కాలుష్యంలో ఢిల్లీ లెక్క మన హైదరాబాద్ కావద్దన్నదే మా సర్కార్ ఆలోచన. అందుకే చిన్నగా మెల్లగా అన్ని కరెంటు బండ్లు తీస్తున్నామని చెప్పుకొచ్చుడు మంత్రి. ఏదేమైనా ఆర్టీసీ ఆమ్దానం బగ్గ పెరుగుతానికి కారణం కార్మికులు. వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా సుతా ముంగడ అన్ని తష్ప చేస్తామని చెప్పుకొచ్చుండు.